బాపట్ల జిల్లా చీరాలలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ బంద్ని మాలల రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట అధ్యకులు మాచవరపు జూలియన్, సమత సైనిక్ దళ అధ్యకులు కంచెల చిట్టిపాపు, దేవరపల్లి పాపురావులు మీడియాతో మాట్లాడారు. తీర్పును దళిత వర్గాలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే కుందేలి అనేది 341 ఆర్టికల్ తీసుకొచ్చేసి రాజ్యాంగ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసే కుట్రపూరితంగా మన మోడీ గారు చేస్తున్న కుట్రలో భాగంగా చట్టం చేశారంటే క్లాస్ 4 ఎంప్లాయీ ఒకసారి రిజర్వేషన్ కానీ వర్తిస్తే మరి ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోతారు. కాబట్టి ఈ ఇండియన్ చట్టాన్ని 341 ఆర్టికల్ని తొలగించాలని చెప్పేసి కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ క్రమంలోనే మరి ఈరోజు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ లేదా 112 మంది పార్లమెంట్ సభ్యులు కూడా మరి రాష్ట్రపతి గారికి మరి తీర్మానం చేసి వాళ్ళందరూ కూడా ఏకోన్ముఖంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము, ఈ క్రిమినల్ సిస్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగి వాళ్ళ రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి యావత్ భారతదేశం మొత్తం కూడా చదువుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా మానవులు కూడా అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మరి ఈ ఇష్టాన్ని మొత్తాన్ని తీసేయాలని చెప్పేసి అనేది భారతదేశంలో ఎన్నో ఏళ్ళుగా సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి జాతులైనటువంటి ఎస్సీ ఎస్టీలకి ఒక రిజర్వేషన్ కల్పించారు భారత రాజ్యాంగం. అయితే ఈ దేశంలో దళిత ఉద్యమం ఉవ్వెత్తులెత్తి రాయలసీమ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్న క్రమంలో ఆ చూసిన మనవాద పార్టీలు వీళ్ళంతా ఐక్యతగా ఉంటే మరి రాజ్యాధికారం కోసం వస్తారు. వాళ్ళు ఈ రాజ్యం మనమే పరిపాలించాలి, వాళ్ళు మన బాధితులుగా ఉండాలి తప్ప వాళ్ళు మనకి ఓటు బ్యాంక్ అనే ఉండాలనే ఉద్దేశంతో మాలాబాధితులు రెండుగా చీల్చి మరి వర్గీకరణ పేరుతోటి జగజ్జీవన్ రావు అనేటువంటి ఒక దళితుడు అతను ఏనాడు కూడా దళిత సంక్షేమం కోసం కానీ దళితుల కోసం పాటుపడ్డటువంటి పరిస్థితి లేదు. మరి భారతదేశంలో ఆయన విగ్రహాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఎక్కడ కూడా ఆయన విగ్రహాలు లేవు. మరి ఆయన ఒక రాష్ట్ర నాయకుడిగా దేశ నాయకుడిగా చిత్రీకరించి చంద్రబాబు నాయుడు వర్గీకరణ క్రియేట్ చేసి మరి ఈ రోజు ఎస్సీ ఎస్టీ యొక్క రిజర్వేషన్ సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే క్యూమిలేరియర్ సిస్టమ్ అనేది ఒకటి తెచ్చారు. క్యూమిలేరియర్ అంటే ఒకసారి ఉద్యోగం పొందితే వాళ్ళకి మరి ఉద్యోగం ఇవ్వాలి. అయితే ఒక శ్రామికులు